శాంతి. మురళి తారీఖు జూలై 21, 2025. సాకారవాణి యొక్క సారాన్ని విందాం. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, పురుషార్థం చేసి దైవీ గుణాలు బాగా ధారణ చేయాలి. ఎవ్వరికీ దుఃఖమునివ్వరాదు. మీరు ఎలాంటి ఆసురీ కర్మలు చెయ్యరాదు. ప్రశ్న: ఏ ఆసురీ గుణాలు మీ అలంకారాన్ని పాడు చేస్తాయి? జవాబు: పరస్పరం కొట్లాడటం, జగడములాడటం, అలగటం, సేవా కేంద్రాలలో విఘ్నాలను కల్పించడం, దుఃఖం ఇవ్వడం, ఇవన్నీ ఆసురీ గుణాలు. ఇవి మీ అలంకారాన్ని పాడు చేస్తాయి. ఏ పిల్లలైతే తండ్రికి చెందినవారిగా అయి కూడా ఈ ఆసురీ గుణాలను త్యాగం చెయ్యరో, ఉల్టా కర్మలు చేస్తూ ఉంటారో, వారికి చాలా నష్టం కలుగుతుంది. అంతా లెక్కాచారమే. తండ్రితో పాటు ధర్మరాజు కూడా ఉన్నారు. పాట: భోలానాథునికి సాటైన వారు ఎవ్వరూ లేరు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. పిల్లలందరి తరపున ఆత్మిక తండ్రికి గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్: మనం దుఃఖహర్త సుఖకర్త అయిన భగవంతుని సంతానం కనుక ఎవ్వరికీ దుఃఖమునివ్వరాదు. డిస్సర్వీస్ చేసి తమకు తాము శాపగ్రస్తులుగా అవ్వరాదు. రెండో పాయింట్: మన ఆలోచనలు చాలా ఉన్నతంగా రాయల్గా ఉంచుకోవాలి. దయాహృదయులుగా అయ్యి సేవలో తత్పరులవ్వాలి. ఆహార పానీయాల విషయంలో లోభాన్ని వదిలేయాలి. వరదానము: ఆనెస్ట్గా అయ్యి స్వయాన్ని తండ్రి ముందు స్పష్టపరుచుకుని ఎక్కే కళ యొక్క అనుభవీ భవ. వివరణ: స్వయాన్ని మనం ఎవరో ఎలా ఉన్నామో అలాగే తండ్రి ముందు ప్రత్యక్షం చేసుకోవడమే అన్నిటికంటే అత్యంత గొప్ప ఎక్కే కళ యొక్క సాధనం. బుద్ధిపై అనేక ప్రకారాల బరువు ఏదైతే ఉందో దానిని సమాప్తం చేసుకునే సహజమైన యుక్తి ఇదే. ఆనెస్ట్గా అయ్యి స్వయాన్ని తండ్రి ముందు స్పష్టం చేసుకోవడము అనగా పురుషార్థ మార్గాన్ని స్పష్టం చేసుకోవడం. ఎప్పుడు కూడా చతురతతో మన్మతము మరియు పరమతం యొక్క ప్లాన్ తయారు చేసి తండ్రి లేక నిమిత్తంగా ఉన్న ఆత్మల ముందు ఏదైనా విషయాన్ని ఉంచితే అది ఆనెస్టీ కాదు. ఆనెస్టీ అనగా ఎలాగైతే తండ్రి ఎవరో ఎలా ఉన్నారో అలా పిల్లల ముందు ప్రత్యక్షంగా ఉన్నారో అలా పిల్లలు కూడా తండ్రి ముందు ప్రత్యక్షమవ్వాలి. స్లోగన్: ఎవరైతే సదా సర్వస్వ త్యాగి యొక్క పొజిషన్లో ఉంటారో వారే సత్యమైన తపస్వీలు. అవ్యక్త సూచన: సంకల్పాల శక్తిని జమ చేసుకొని శ్రేష్టమైన సేవకు నిమిత్తంగా అవ్వండి. వర్తమానం అనేది భవిష్యత్తు యొక్క దర్పణం. వర్తమాన స్థితి అనగా దర్పణం ద్వారా మీ భవిష్యత్తును స్పష్టంగా చూడవచ్చు. భవిష్య రాజ్యాధికారిగా అయ్యేందుకు వర్తమానంలో నాలో రూలింగ్ పవర్ ఎంతవరకు ఉంది అని చెక్ చేసుకోండి. మొదట సూక్ష్మ శక్తులు ఏవైతే విశేషమైన కార్యకర్తలో సంకల్ప శక్తిపై బుద్ధిపై పూర్తి అధికారం ఉండాలి. అప్పుడు మీ భవిష్యత్తును ఉజ్వలంగా చేసుకోగలరు. అచ్చా. ఓం శాంతి.